హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఈరోజు నా రెసిపీ ఉలవచారు. ఉలవచారు చేయాలంటే చాలా వరకు పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్తో పాటు హెల్త్కి కూడా మంచిది. ఈ ఎండాకాలంలో అయితే చారు పక్కా ఉండాలి. రొటీన్గా ఒకే చారు కాకుండా ఈసారి మా అత్తమ్మ స్టైల్లో ఉలవచారు చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, చేయాలనిపిస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక మనకు కావాల్సిన ఉలవలు వేసుకోవాలి. ఇవి ఉడకబెట్టి కూడా చేయొచ్చు. అలా కాకుండా ఇలా చేసామంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం కొన్ని నోట్లో వేసుకుంటే గట్టిగా ఉంటే ఫ్రై అయిపోయినట్టే. 5 నుండి 10 నిమిషాలు అయితే చాలు. ఎక్కువసేపు ఫ్రై చేసినా కూడా మాడిపోతాయి, మళ్ళీ టేస్ట్ కూడా ఉండదు. వేరొక దానికి సర్వ్ చేసుకున్నాక ఒక 5 నుండి 6 వరకు టమాటోలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని అవి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉలవలని కొద్దిగా కచ్చాపచ్చగా పట్టుకొని పొట్టు ఇలా చెరుక్కోవాలి. మా సైడ్ అయితే దీన్ని చాట అంటాం. ఇలా చెరగడం వల్ల పొట్టు సపరేట్ అవుతుంది. పొట్టు ఉంటే చారు మరీ బ్లాక్గా ఉంటుంది. మరీ బ్లాక్గా ఉంటే కూడా తినాలనిపించదు. కలర్ఫుల్గా ఉంటే తినాలనిపిస్తుంది. చూడండి, మా అత్తమ్మ చేస్తుంది ఈ ప్రాసెస్. నాకైతే రాదు. మీ సైడ్ ఇలాంటివి ఉంటాయో లేదో కామెంట్ చేయండి. చూడండి, పొట్టు మొత్తం ఒక సైడ్కి వచ్చేస్తుంది. ఇలా సపరేట్ చేసుకోవాలన్నమాట. చూడండి, చూసారా ఎలా సపరేట్ అయిపోయిందో. ఇట్లా పొట్టు పప్పు సపరేట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ చేసుకోవాలి. కొంచెం మెత్తగానే పట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా. ఇంకా పచ్చిమిర్చి ఉప్పు వేసి ఇట్లా అయితే మిక్సీ చేసుకోవాలి. మీకు పచ్చిమిర్చితో వద్దనుకుంటే పచ్చిమిర్చిని స్కిప్ చేసి ఎండుకారం కూడా వేసుకోవచ్చు. ఇంకా ఈ లోపలైతే టమాటాలు ఉడికిపోయినాయి, ఇవి కూడా దించేసుకుందాం. ఇంకా ఒక చిన్న నిమ్మకాయ అంత సైజునైతే చింతపండుని నానేసుకోవాలి. ఇంకా అత్తమ్మ వచ్చి పుదీనా తెంపేస్తుంది. లాస్ట్ వీడియోలో చూపించాను కదా, పుదీనా చెట్టు పెట్టాను, అది చాలా పెద్దగా అయ్యిందని. ఇంకా పుదీనా అయితే మనదే, కమ్మటి వాసన వస్తుంది. ఇంకా ఇందులో అయితే పుదీనా వేసింది. ఇంకా ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేస్తుంది. కావాలంటే మీరు ఎండు ఉంటుంది కదా, ఎండు కారంతో అయినా చేసుకోవచ్చు. ఇంకా ఉడకబెట్టుకున్న టమాటోలు అయితే ఇట్లా ప్రెస్ చేస్తుంది. ఇందులో ఉన్న రసం అంతా వస్తుంది అన్నమాట ఇట్లా చేయడం వల్ల. నాకైతే ఈ చారు రాదు, అత్తమ్మ చేస్తుంది. ఇంకా నేనైతే చూస్తున్నా. నెక్స్ట్ టైం అయితే నేను కూడా ట్రై చేస్తాను. ఎంత ట్రై చేసినా మా అత్తమ్మ అంత టేస్ట్ అయితే రాదు. ఇంకా ఉలవలు ఉడకబెట్టి దానికి వచ్చే రసంతో కూడా కట్టు అంటారు కదా, ఉలవ కట్టుతో చారు చేస్తారు. ఈసారి అయితే నెక్స్ట్ టైం ఉలవ కట్టుతోటి చారు రెసిపీ పెడతాను. ఇంకా ఇందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా తీసుకొని దీన్ని టమాటాలను అయితే పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇట్లా చూడండి, చేతులతో అసలు ఎట్లా అంటుందో. ఇందులోనే మనకు ఇంకొక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో రసంని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ చింతపండు కూడా రసం తీయాలి. చింతపండు చాలాసేపు అవుతుంది నానబెట్టి, అందుకనే ఇట్లా అనగానే రసం వచ్చేస్తున్నది, మెత్తగా నానిపోయింది. ఇంకా చింతపండు రసంని కూడా ఇందులో యాడ్ చేసింది. ఇంకా ఇది పౌడర్ కదా, ఊకొనే ఉండలు కట్టిపోతుంది. ఉండలు లేకుండా అయితే ఇట్లా చేయితోటి అనాలి మంచిగా. ఎంత ఫాస్ట్గా చేస్తుందో అసలు. నేనైతే 2-3 గంటలు చేసేదాన్ని ఇట్లా. ఇట్లా తిప్పితే ఉండలు కట్టకుండా మంచిగా ఉంటుంది. ఇంకా ఇందాక మిక్సీ చేసిన మిక్సర్లో కొద్దిగా కారం ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తుంది. ఆ వాటర్ వేస్తుంది అన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా ఏం కాకముందుకే ఇంకా మా అత్తమ్మ అయితే టేస్ట్ చూసింది, ఉప్పు కలిసిందో లేదో అని. ఇంకా కొద్దిగా తగ్గిందంటే ఇంకా అత్తమ్మ అయితే ఉప్పు 1 స్పూన్ యాడ్ చేసింది.
మేమైతే ఎట్లా తక్కువనే తింటాం అంటే నేను మా అత్తమ్మ కాదు, మా మామయ్య మా బావ తక్కువనే తింటారు. ఇంకా మేమైతే కర్రీ అన్నంలో వేసుకున్న అన్నం తినేటప్పుడు అయితే వేసుకుంటాం. కానీ మరీ చప్పగా ఉంటే కూడా బాగుండదు కదా అని కొంచెం అయితే ఉప్పును యాడ్ చేసింది. ఇంక ఇట్లా ఉప్పు వేసుకున్నాక స్టవ్ మీద పెట్టుకోవాలి. చాలా మరగాలన్నమాట. ఎంత మరిగితే అంత మంచిదన్నమాట. ఇట్లా తిప్పాలి మధ్య మధ్యలో, లేకపోతే పిండి కదా ఇట్లా ఉండలు కట్టేస్తూ ఉంటుంది. కొంచెం మూత ఓపెన్ చేసి పెట్టామంటే పొంగు బయటికి రాదన్నమాట. ఇట్లా చారు అయితే మసిలిపోయింది. ఇట్లా చాలాసేపు మసలబెట్టుకోవాలి. ఇట్లా మసులుతూనే పొంగు వచ్చేంత వరకు మసులుతూనే చారు చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఇదొక సీక్రెట్ అన్నమాట. చాలాసేపు ఇట్లా మరిగించుకోవాలి. ఇంకా చారు అయితే మాడిపోయింది. తాలింపు కోసం మనం ఇంకొక గిన్నె పెట్టుకొని ఇంకా తాలింపు అయితే చేసుకోవాలి. ఈ దానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేయాలన్నమాట. మా అత్తమ్మ అయితే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసింది. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి అయితే వేసింది. మిర్చి కూడా బాగా మాడిపోవాలి. ఇట్లా మాడిపోతేనే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అయితే యాడ్ చేసింది. ఇందులోనే కచ్చాపచ్చగా రుబ్బిన వెల్లుల్లిని కూడా యాడ్ చేసింది. వెల్లుల్లి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఒక స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇంతవరకు మనం చారులో అయితే వేసుకోలేదు కాబట్టి కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. ఎందుకంటే అవి బ్లాక్గా ఉంటాయి కదా, కలర్ కోసం అన్నమాట. మా అత్తమ్మ వచ్చేసి ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల పసుపు అయితే వేసింది. ఈ పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే మాకు పెద్ద యుద్ధమే జరిగింది. అసలు తాలింపు కాలుతుంది అత్తమ్మ, అట్లా డైరెక్ట్ పోయకంటే డైరెక్ట్ పోస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే కొద్దిగా పోసినాక మూత పెట్టింది. ఎందుకంటే ఆవిరి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ టేస్ట్ ఉండదన్నమాట. ఇట్లా కొద్దిగా పోసి మళ్ళీ మూత పెట్టామంటే బాగుంటుంది. ఘాటు బయటికి పోతే టేస్ట్ ఉండదు. ఇంకా తర్వాత అయితే మొత్తం పోసేసింది. చాలా సింపుల్ ప్రాసెస్లో మొత్తం అయితే ఉలవచారు ఇలా చేసింది. చాలా సింపుల్గా ఉంది కదండి. ఈసారి అయితే మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అసలు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు అయితే కంప్లీట్ అయ్యింది. ఇంకా నాకైతే గుటకలు వస్తున్నాయి. ఇంకా నేనైతే ఆగలేను. ఇంకా గబా గబా అన్నం పెట్టుకొని అయితే తినేస్తున్నాను. టేస్ట్ మాత్రం మామూలుగా లేదబ్బా, మస్తు ఉంది. ఇంకెందుకు చూస్తున్నారు, ఈసారి ఈ రెసిపీని మీరు కూడా చేయండి. మా అత్తమ్మ కోసం ఒక లైక్ చేయండి. బాయ్. మళ్ళీ